హలో గైస్ ఈరోజు మనం జిఎస్టీలో ఏమేం స్లాబ్స్ చేశారు అండ్ ఏ ఏ కమోడిటీస్ మీద స్లాబ్స్ చేంజ్ చేశారు, దీనివల్ల ఇండియన్ ఎకానమీ ఏమైనా దెబ్బతింటుందా అండ్ ఈ జిఎస్టీ స్లాబ్స్ చేంజ్ చేయడం వల్ల మనకెంత లాస్ ఉంది, ఇంకా మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో గైస్, దిస్ ఈజ్ భార్గవ గురు, వెల్కమ్ టు వి మస్ట్ నో యూట్యూబ్ ఛానల్. ఇంకా మొదలెడదామా? హాయ్ గైస్, నిన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ గురించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది ఏంటి అంటే సెప్టెంబర్ 22 నుండి జిఎస్టీ 2.0 కొత్త స్లాబ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు మనకి 4 స్లాబ్స్ ఉండేవి: 5%, 12%, 18% అండ్ 24%. సెప్టెంబర్ 22 నుండి అవి 3 స్లాబ్స్గా చేంజ్ అవుతాయి: 5% అండ్ 18% ఫర్ కామన్ గూడ్స్, 40% ఫర్ లగ్జరీ అండ్ సిన్ గూడ్స్. కామన్ గూడ్స్ అంటే సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లు ఇలాంటివి. ఇదివరకు 18% ఉండేది. ఇప్పుడు 5%కి చేంజ్ చేశారు. ఇలా ఎందుకు చేంజ్ చేశారు అంటే టాక్స్ సిస్టమ్ ఈజీగా అర్థం అవ్వాలి అని. అండ్ మెయిన్‌గా మిడిల్ క్లాస్ కన్సంప్షన్ పెంచడానికి. ద బిగ్గర్ థింగ్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా డెవలప్ చేయడానికి. యెస్ గైస్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా స్లాబ్ రేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సోప్స్, షాంపూస్, టూత్‌పేస్ట్ ఇలాంటి వాటికి 5% అండ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద 5%, ఇన్సూరెన్స్ మీద 0%, ఎడ్యుకేషన్ మీద 0%. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ గూడ్స్ లైక్ నోట్‌బుక్స్, పెన్సిల్స్, పెన్స్, మ్యాప్స్ వీటి మీద కూడా 0%. మిల్క్ బ్రెడ్ మీద 0% అండ్ ద లగ్జరీ సిన్ గూడ్స్ మీద ఎప్పుడూ లేని విధంగా 40% ట్యాక్స్ అమలు కాబోతుంది. సిన్ గూడ్స్ అంటే పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, షుగర్ డ్రింక్స్ ఎక్సెట్రా ఇలాంటివి. ఓకే బ్రో, అంతా బానే ఉంది. ఇప్పుడు ట్యాక్స్ తగ్గించడం వల్ల మన ఎకానమీ ఏమైనా దెబ్బతింటుందా అంటే అక్కడికే వస్తున్నా భయ్యా. మీ డౌట్ నిజమే. ఇది నేననట్లా. మన రెవెన్యూ సెక్రటరీనే ఈ రీఫార్మ్స్ వల్ల అప్రాక్సిమేట్లీ 48,000 క్రోర్స్ ఇనిషియల్ స్టేజ్‌లో లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎస్‌బీఐ రెవెన్యూ అనలిస్ట్ సర్వే ప్రకారం నియర్లీ 85,000 క్రోర్స్ టు 1.5 లాక్ క్రోర్స్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళ సర్వే చెప్తుంది. కానీ ఇది ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉండొచ్చు. ఫ్యూచర్‌లో మన ఓన్ కంపెనీస్ మనమే ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎవ్వడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం బయట నుండి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అవన్నీ తగ్గిపోతాయి. మన కంపెనీస్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ బయట కంట్రీ నుంచి మన కంట్రీకి కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. దీనివల్ల మన ఎకానమీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. లైక్ అదేదో సినిమాలో చెప్తారు కదా, పడితే పన్నేమని సార్, మళ్ళీ పుంజుకునే శక్తి ఇండియాకుంది అని. సేమ్ అలాగే అన్నమాట. మన దేశ ఎకానమీ డౌన్ అయితే అవరేపడి సార్, తిరిగి పుంజుకునే శక్తి మనకుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్‌కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గైస్, సైనింగ్ ఆఫ్ భార్గవ గురు.